పేరు బండారు రామ్మోహన్ రావు, కోనసీమ జేఏసీ కన్వీనర్ని. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తి కావడంలోది కోనసీమ ప్రజల చిరకాల వాంఛ. గత 2 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని యావత్ కోనసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న విషయం మనందరూ కూడా తెలిసిందే. గత దశాబ్ద కాలంగా కోనసీమ జేఏసీ చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు నిధులు మంజూరైనవి. దాంతో ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ కూడా మొదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ కూడా నడకన జరుగుతున్నాయి, వేగవంతంగా జరగట్లేదు. అయితే మొన్న ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఎన్నికల ప్రచారానికి అమలాపురం ఇచ్చేసినప్పుడు ముఖ్యంగా అమలాపురం పట్టణం నడిబొడ్డున గడియార స్తంభ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వారిలో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగింది. ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కోటిపల్లి నరసాపురం రైల్వే లైను. ఆ అంశం నాకు ఎప్పటి నుంచే తెలుసు. మీరు మా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే తప్పకుండా ఆ ప్రాజెక్టుకి చొరవ తీసుకుని అనతి కాలంలోనే మేము అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయ్యేలాగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఒకసారి గారు తనయుడు మరి హరీష్ మాధురి గారు పార్లమెంట్ సభ్యులైన అమలాపురానికి. సో అంతేకాకుండా ఈ ప్రాజెక్టు మరి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే దానికి ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ అనేది జరిగింది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతి వేగంగా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతాయని మేమందరం కూడా ఆశాభావంతో ఉన్నాం. అయితే మా ఆశలన్నీ కూడా అయినాయి అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ పనులు అయితేనే ఇప్పుడే ఏ పనులు అవుతున్నాయి, టిక్కుమని శబ్దాలు తప్ప అసలైన పనులు అక్కడ ఏమీ కూడా జరగట్లేదు. సో మరి మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని దృష్టిలో పెట్టుకుని రేపు ముమ్మడి వారాన్ని తప్పకుండా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టుపై స్పందించి సానుకూలమైన ప్రకటన ఇవ్వాలని కోనసీమ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా ప్రకటనిస్తారనే ఆశాభావంతో కూడా కోనసీమ జేఏసీ కాకుండా యావత్ కోనసీమ ప్రజానీకం అంతా కూడా ఉన్నారు. నా పేరు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ జేఏసీ గౌరవ సలహాదారుని. కోనసీమ రైల్వే గురించి 23 సంవత్సరాలు అయింది. అప్పుడే దీన్ని పునాదిలో వేసి ఓ పక్కన భారతీయ రైల్వే 172 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రపంచంలో ఒక పక్కన బుల్లెట్ ట్రైన్స్, ఒక పక్కన మ్యాగ్నెట్ ట్రైన్స్, ఒక పక్కన మ్యాజిలిన్ ట్రైన్స్, ఇలాగా వేగవంతమైన ట్రైన్స్ అన్నీ వస్తున్నాయి. కానీ కేవలం 57 కిలోమీటర్లు 57 చిల్లర కిలోమీటర్లు ఉండే మన గోదావరి నది ఉపనదులపై ఉండే 3 ఒత్తులు నిర్మించి 57 కిలోమీటర్ల దూరాన్ని వేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడం చాలా చాలా విచారకరం. కాబట్టి మీరు అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి, మన కోనసీమ ప్రాంతాన్ని విచ్చేస్తున్నారు కాబట్టి, మన అధికారులందరినీ కూడా సమావేశపరిచి ఈ కోనసీమ రైల్వే వెంటనే త్వరితగతిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని, ఏ విధమైన ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చిన త్వరితగతిని పూర్తి చేయాలని, అలాగే రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించి ఈ భూసేకరణ అన్నీ చేసి త్వరితగతిని కోనసీమ వాసుల యొక్క ఈ కోటిపల్లి నరసాపురం రైలు కూత త్వరలోనే వినిపించాలని అందరూ కోనసీమ వాసులందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నా పేరు కరాటం ప్రవీణ్ అండి. నేను కోనసీమ జేఏసీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. మన కోనసీమ జేఏసీ కార్యక్రమంలో భాగంగా రేపొద్దుట ముమ్మడివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి ఆయనకి ఈ కోనసీమ రైల్వే లైన్కి నిధులు ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా ఈ నత్తనడుగున సాగుతున్నటువంటి పనులు పూర్తవడానికి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అధికారులపై ఒత్తిడి పెంచాలని, అలాగే ఈ భూసేకరణలో వచ్చినటువంటి సమస్యల్ని కూర్చాలని, దాన్ని క్లియర్ చేసి ఈ కోనసీమ రైలు పనులు వేగవంతానికి పూనుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా ఈ రైల్వే లైన్ ఇష్యూలో అనేక సమస్యలతో ఇది స్లోగా నత్తనడుగున పనులు జరుగుతున్నాయి. దీనిపై సీఎం గారు దృష్టి పెట్టి
దీన్ని పూర్తి చేయవలసిందిగా త్వరిగతిన వేగవంతం చేయాలని సీఎం గారిని మేము కోరుతా ఉన్నాం. రేపు ముమ్మడివారం సీఎం గారు వస్తున్నారు కాబట్టి మేము సీఎం గారిని రేపు ఈ నిధులకి పరిష్కరించాలని మేము కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.